Hello students, welcome to our channel Learning Physics. ఈ రోజు క్లాస్లో మనం డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ ఇంటర్ సెకండరీ నుంచి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దామండి. దీంట్లో ఎక్కువగా డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ మీదే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్కి 2 ఫార్ములాస్ ఉన్నాయండి. అవి ఏంటి అంటే డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/mv. డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1.227/√v. ఓకేనండి. మనకి ప్రాబ్లంలో మాస్ వెలాసిటీ మాస్ స్పీడ్ ఇచ్చినప్పుడు మనం డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్కి ఈ ఫార్ములా వాడాలి. ఇక్కడ m అంటే మాస్, v అంటే వెలాసిటీ, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. అలాగే ఇక్కడ ఇక్కడ v అంటే ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ v అంటే ఏంటండి పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ v అంటే ఏంటంటే వెలాసిటీ ఆర్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకేనండి, ఇది ఓకేనా. సో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు డి బ్రోగ్లీ వేవ్ లెంత్కి ఈ ఫార్ములా వాడతాం. మాస్ వెలాసిటీ ఇచ్చినప్పుడు డి బ్రోగ్లీ వేవ్ లెంత్కి ఈ ఫార్ములా వాడతాం. సో ప్రాబ్లమ్స్ చూద్దాం. వాట్ ఈస్ ది డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ఎన్ ఎలక్ట్రాన్ ఎగ్జల్టేటెడ్ త్రూ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ 100 volts. అంటే మనకి ఇచ్చింది ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు. సో గివెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ V is equals to ఎంత ఇచ్చాడండి 100 volts. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏం వేసుకోవాలంటే ఓన్లీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు 1.227/√v అంటే 1.227/√ ఎంత ఇచ్చాడండి పొటెన్షియల్ డిఫరెన్స్ 100. √100 అంటే ఏమవుతుంది 10. √100 అంటే √10 × 10 కాబట్టి ఏమవుతుంది 10. సో 10తో డివైడ్ చేస్తే పాయింట్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది కదండి. సో 0.1227 దీన్నే 0.12, ఇది 5 కంటే ఎక్కువ కాబట్టి ఫస్ట్ దానికి ఒక నెంబర్ యాడ్ చేస్తే 0.123. సో డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ఈక్వల్స్ టు 0.123. ఓకేనండి. ఓకే, ఇలా సాల్వ్. సో యూనిట్స్ ఏమవుతాయంటే ఇది నానోమీటర్స్ అండి. సో యూనిట్స్ నానోమీటర్స్. ఓకేనండి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. వాట్ ఈస్ ది డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ఏ బాల్ ఆఫ్ మాస్ 0.12 kg. అంటే మాస్ m ఈజ్ ఈక్వల్స్ టు 0.12 kg. ఫస్ట్ వాడు ఇచ్చిన డేటా రాసేద్దాం. మూవింగ్ విత్ ఏ స్పీడ్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు v ఈజ్ ఈక్వల్స్ టు 20 m/s. వాట్ కెన్ వి ఇన్ఫర్ దిస్ రిజల్ట్? చూడండి, మనకి మాస్ స్పీడ్ ఇచ్చినప్పుడు ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటి? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/mv. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్తే ఇది. సో డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/mv. సో ఇక్కడ ప్లాంక్స్ కాన్స్టెంట్ కూడా మనకి తెలిసి ఉండాలి. అది ఫిక్స్డ్ వాల్యూ అన్నమాట, కాన్స్టెంట్ వాల్యూ. సో ప్లాంక్స్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, గుర్తుపెట్టుకోండి, ప్లాంక్స్ కాన్స్టెంట్ని మనం హెచ్తో ఇండికేట్ చేస్తాం. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6.63 × 10⁻34 జౌల్ సెకండ్. 6.63 × 10⁻, లేదా 6.625 ఉంటుంది, ఇంటూ 10⁻34 జౌల్ సెకండ్. మన రౌండ్ ఫిగర్ చేసి 6.63 × 10⁻34 జౌల్ సెకండ్. సో వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూషన్ చేద్దామండి. హెచ్ వాల్యూ 6.63 × 10⁻34 బై మాస్ ఎంత ఇచ్చాడండి 0.12 kg ఇంటూ స్పీడ్ 20. సో ఇవన్నీ సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే వాల్యూ 2.76 × 10⁻34 మీటర్స్ వస్తుంది. ఇదంతా ఆఫ్టర్ సాల్వేషన్ తర్వాత.
ఓకేనండి. సో ల్యాండా వాల్యూ ఎంత వచ్చిందంటే డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 2.76 ఇంటూ 10⁻⁻34 మీటర్స్. ఓకేనా, ఈ 2 ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకుంటే మీరు డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ నుంచి ఏ సమ్ ఇచ్చినా కూడా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనండి. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ద వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ డబుల్డ్ అంటున్నాడు. అంటే λ1 ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా అని తీసుకుంటే λ2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2 లాంబ్డా, అంటే డబుల్ అయింది అంటున్నారు కదండి. ఏమైందన్న డబుల్. సో వాట్ హ్యాపెన్స్ టు ది ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్ అంటే E1 ఈజ్ ఈక్వల్స్ టు E అని తీసుకుంటున్నాం. సో E2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనండి. సో ఇప్పుడు మనకి ఈకి లాంబ్డాకి రిలేషన్ రప్పించాలి. దానికోసం నేను ఈ ఫార్ములా తీసుకుంటాను. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు వీ నో దట్, లేదా వీ నో ది రిలేషన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/mv. ఇక్కడ v అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ కదండి. ఇప్పుడు నేను వెలాసిటీ ఆఫ్ లైట్ తీసుకుంటాను. ఏదైనా ఇక్కడ వెలాసిటీ కదా, వెలాసిటీ ఆఫ్ లైట్ని మనం ఏమనుకుంటాం c అనుకుంటాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, ఎందుకంటే v అన్న వెలాసిటీయే, c అన్న వెలాసిటీ. c అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ లైట్ అనమాట. ఇప్పుడు దీన్ని నేను cతో మల్టిప్లై చేస్తాను డినామినేటర్. సో అప్పుడు డినామినేటర్ని కూడా దేంతో మల్టిప్లై చేయాలి, cతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h ఇంటూ c, hc, m ఇంటూ c ఇంటూ c అంటే mc². బట్ మనకి mc² అంటే ఏంటండి, ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ రిలేషన్ ప్రకారం E ఈజ్ ఈక్వల్స్ టు mc². అంటే mc² దేనికి ఈక్వల్ అవుతుంది, ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. బట్ వీ నో దట్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. వీ నో దట్ E ఈజ్ ఈక్వల్స్ టు mc². దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనండి. ఫ్రమ్ 1 and 2 అంటే తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రమ్ 1 and 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు hc/mc² ప్లేస్లో ఏం రాయించండి, mc² ప్లేస్లో E. ఓకేనా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే h అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, c అనేది కూడా వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ మీటర్/సెకండ్. అంటే ఈ రెండు కూడా ఏమవుతాయండి, కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ కాబట్టి తీసేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే ప్రపోర్షనాలిటీ సింబల్ వస్తుంది. సో లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు E. లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు E. దీని నుంచి రిలేషన్ ఏం రాయొచ్చు, λ1/λ2 ఈజ్ ఈక్వల్స్ టు 1/E1/1/E2. అంటే λ1/λ2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది రివర్స్ అవుతుంది కదండి, E2/E1. ఇప్పుడు వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో λ1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమిటి రాయొచ్చండి, λ2 అంటే ఏం రాయొచ్చు, 2λ ఈజ్ ఈక్వల్స్ టు E2 అంటే మనకి తెలీదు, E1 ఈజ్ ఈక్వల్స్ టు E. లాంబ్డా గెట్ క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ E డివిజన్ చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే E/2 ఈజ్ ఈక్వల్స్ టు E2. అంటే E2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే E/2. అంటే వేవ్ లెంత్ అనేది డబల్ అయితే ఎనర్జీ అనేది E/2. వేవ్ లెంత్ అనేది డబల్ అయితే ఎనర్జీ అనేది ఏమవుతుందండి, హాఫ్ అవుతుంది. అంటే λ2 అనేది 2λ అయితే ఎనర్జీ అనేది E2 అనేది E/2 అయింది. అర్థమైంది కదండి. అంటే వేవ్ లెంత్ డబల్ అయితే ఎనర్జీ ఏమవుతుంది, హాఫ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మనం ఇలా చేస్తాం. సో డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్ నుంచి ఇదే ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.